హనుమకొండ జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. రూథర్ఫర్డ్ చర్చిలో క్రిస్మస్ వేడుకలను వేడుకగా నిర్వహించారు. యేసుక్రీస్తు ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు చర్చిలకు క్రైస్తవులు పోటెత్తారు. యేసు చూపించిన శాంతి మార్గం అందరికీ ఆదర్శనీయమన్నారు. క్రీస్తు పుట్టుక ప్రపంచానికి వెలుగని, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రపంచానికి మానవాళిగా జన్మించారని మత ప్రబోధకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు చూపిన ధర్మశాంతి మార్గంలో నడవాలంటూ సేవలను పిలుపునిచ్చారు. గొప్ప పర్వదినం ఏదైతే క్రైస్తవ మతస్థులు కానివ్వండి, ప్రపంచంలో అతి పెద్ద పండుగ అంటే పర్వదినం అంటే ఈ యొక్క క్రిస్మస్. కాబట్టి నా యొక్క క్రిస్మస్ సోదరులందరికీ, నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు ప్లస్ అందరి మా వరంగల్, పాత వరంగల్ ఉమ్మడి జిల్లా వారి అందరికీ నా యొక్క హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నాను. అలాగే ఈ పర్వదినాన్ని వారు ఎంతో పవిత్రంగా, చాలా ఆనందోత్సాహాలతో వెలుగు నింపే పండుగగా మరియు కానుకలు ఇచ్చే పండుగ వారు ఆరాధిస్తారు. కాబట్టి వారందరికీ కూడా మరొకసారి నా యొక్క హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. దేవుడు మనకేం చెప్పాడు అని అంటే, ఇట్స్ ఆల్ అబౌట్ గివింగ్. సో ఆయన మన కోసం ఆయన ప్రాణంని పెట్టాడు, మన కోసం వచ్చాడు. సో మనం అందరం కూడా ఆ రక్షణని రిసీవ్ చేసుకొని మనం కూడా ఆయన ఎలాగైతే సర్వీస్ చేశాడో ఈ లోకంలో మనమందరం కూడా సర్వీస్ చేయాలని, ఆయన మార్గంలో మనమందరం నడవాలని ఈ క్రిస్మస్ అదే సూచిస్తుంది. కనుక మనమందరం ఆయన మార్గంలో నడిచి, ఆయన బాటలో నడిచి మనమందరం క్రైస్తవులంగా మన దేవుని నామాన్ని హెచ్చిస్తాం. సిన్నరి బాప్టిస్ట్ చర్చ్ హన్మకొండ 144 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంఘం. ప్రతి సంవత్సరం క్రిస్మస్ మేము ఘనంగా జరుపుకుంటాం. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకానికి మానవాళి రక్షణార్థమై వచ్చి జన్మించినటువంటి రోజు క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, అంటే క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. ఆ విధంగా ప్రపంచం అంతా కూడా క్రిస్మస్ని ఆరాధిస్తున్నారు, ప్రపంచం అంతా కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా సెయింట్ బాప్టిస్ట్ చర్చ్ త్రినగరంలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులందరూ కూడా క్రిస్మస్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈరోజు మరి అనేక మంది, దాదాపుగా 5,000 నుండి 6,000 మంది విశ్వాసులు మా చర్చికి. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.